జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాలు నష్టపోయాయి. అటు ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అలాగే ఎవరైతే పనులు చేశారో వాళ్ళు కావచ్చు, ఇలాగా అన్ని వర్గాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. మనందరికీ తెలుసు. చివరికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు కూడా ఘోరంగా నష్టపోయారు. అయితే వీరందరినీ కాసేపు పక్కన పెట్టి మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన ఒక వర్గం ఉంది. వాళ్ళే యువత. ఎందుకు యువత 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను వాళ్ళు నమ్మారు కాబట్టి ఓట్లేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్తే ఇలాంటి మాటలు చెప్పడు కదా. ఇంకేంటి, అయిపోయింది, మీరు నన్ను గెలిపించడమే ఆలస్యం, గెలిచిన వెంటనే మీకు ఉద్యోగ పరంపర కొనసాగుద్ది, వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు మీ వశం అయిపోతాయని చెప్పి ఆయన మాయమాటలు చెప్పాడు. సరే, జగన్మోహన్ రెడ్డి చరిత్ర వీళ్ళందరికీ తెలియదు అంటే యువతకు తెలుసు. ఆయన ఎంత అవినీతిపరుడో, ఎన్ని నెలలు జైల్లో శిక్ష చెప్పకూడదు తినొచ్చాడో అన్నీ తెలిసిను. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తానో అది కూడా 2.4 లక్షల ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, యువతలో కూడా ఆశ కలిగింది. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చి మనకు కూడా ఒక ఉద్యోగం వచ్చిందంటే స్థిరపడిపోవచ్చు కదా జీవితంలో అన్న ఒక ఉద్దేశంతో, సరే ఆయన చరిత్ర ఏదైతే మనకెందుకులే, మనకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా అని చెప్పి యువత నమ్మి ఓట్లేసి నాడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. అసలు డౌటే లేదు, జగన్మోహన్ రెడ్డి గెలుపులో యువత పాత్ర చాలా కీలకమైన పాత్ర, అందులో సందేహమే అవసరం లేదు. నాడు ఆ విధంగా నమ్మించాడు జగన్మోహన్ రెడ్డి. పోనీ గెలిచిన తర్వాత న్యాయం చేశాడా? పోనీ 2.4 లక్షల ఉద్యోగాలు అన్నాడు. పోనీ అన్ని తీయలేకపోతే అందులో సగం ఉద్యోగాలు తీశాడా? పోనీ ఒక వంతు ఉద్యోగాలన్నా తీశాడా? ఒక్క ఉద్యోగం కూడా నేటికి భర్తీ చేయలా. 2.4 లక్షల ఉద్యోగాలని నాడు చెప్పి 5 ఏళ్ళు గడిచేసరికి ఆయన భర్తీ చేసిన ఉద్యోగాలు 0. ఎస్, ఆయన ఏపీపీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలా, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలా. పైగా ఏం చెప్పాడు ఆయన? ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు. జనవరి నెల ఉద్యోగాల నెలగా మారుస్తాను అన్నాడు. 2020 జనవరి అయిపోయే, 21 జనవరి అయిపోయే, 22 జనవరి అయిపోయే, 23 జనవరి అయిపోయే, 24 జనవరి కూడా మొన్న అయిపోయింది, జనవరి 1. మరి ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేశాడా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పిందే కదా. ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ని ఎవరు చెప్పారు? చంద్రబాబు చెప్పాడా? లేదా పవన్ కళ్యాణ్ చెప్పాడు? ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నువ్వు బైబిలు, భగవద్గీత, ఖురాన్ అన్న మేనిఫెస్టోలో ఏం పెట్టావు? నువ్వు ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ అన్నావు. సరే, 5 పోస్టులో, 10 పోస్టులో, 20 పోస్టులో అసలు ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చావా? ఇవ్వలేదు. నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో ఒక ఏడాది పాటు యువత కోచింగ్లకి వెళ్ళారు. సరే, 6 నెలలకు కాకపోతే ఏడాదికి కాకపోతే ఏడాదిన్నరకి ఆయనే ఉద్యోగాలు తీస్తాడులే అని చెప్పి ఏడాదిన్నర పాటు కోచింగ్లకి వెళ్ళి ఇంకా అక్కడేమో ఖర్చులు లక్షలు అయిపోతుంది, నోటిఫికేషన్లు అయితే రావాయే. చూసి ఇక ఇలాగైతే జగన్మోహన్ రెడ్డి తీయడని చెప్పి పాపం ఎవరి దారిని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవటమే కాదు, ఏం జరిగింది మరి? వీళ్ళు కోచింగుల్లో ఉన్నప్పుడు చేసిన అప్పులు ఉన్నాయి కదా, అవి ఏమైనా సంపాదించి చేసిందా? కాదు కదా. సొప్పో చేసి కోచింగ్ తీసుకున్నారు. సరే, రేపు నోటిఫికేషన్ పడితే ఉద్యోగం వస్తే మొత్తం బాగుపడతాం కదా అని ఆ అప్పును తీర్చడానికి మళ్ళీ వీళ్ళు కూలి పనులకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని కోచింగులు తీసుకుని ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ వీళ్ళే కూలి పనులకో లేదా చిన్న ఉద్యోగాలకు పొట్టచేత పట్టుకుని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ స్థాయిలో నిరుద్యోగ యువతను మోసం చేశాడు. నేను అధికారంలో రాగానే మెగా డిఎస్సీ అన్నాడు, ఏడాదికి 6,500 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్నాడు, 2.4 లక్షల ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అన్నాడు. ఇలా 1 కాదు 2 కాదు అనేక మోసపూరిత హామీలు ఇచ్చాడు. పైగా ఈయన తీకపోగా టీడీపీ హయాంలో తీస్తే విమర్శించాడు. ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా యువతకు ఎంతో కొంత చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పోలితే ఎంతో కొంత కాదు, 1,00,000 రెట్లు బెటరే చేసింది. ఎందుకనంటే 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు తీశారు, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు తీశారు, ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్ తీశారు, ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ తీశారు, అలాగే 2 డిఎస్సీలు తీశారు, 2 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు తీశారు. ఇవి కాక హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టుతో పాటు ఫస్ట్ టైం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇంజనీర్ పోస్టులు భర్తీ చేశారు. నాడు పోలవరానికి ఇంజనీర్లు అవసరమని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా పోస్టులు భర్తీ చేశారు. ఇలాగా దాదాపుగా 50,000 ఉద్యోగాలను నాడు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అది డిఎస్సి ద్వారా కావచ్చు, పోలీసు రిక్రూట్మెంట్ కావచ్చు, లేదా ఏపీపీఎస్సీ ద్వారా కావచ్చు. మొత్తంగా దాదాపుగా 50,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. మరి జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న పోస్టుల్లో ఒకటైనా భర్తీ చేశాడా? ఇంకా నేను గట్టిగా చెప్పగలను,
2 గ్రూప్ 1 నోటిఫికేషన్ల ద్వారా 300 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేశారు. దాదాపుగా 1500 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేశారు. అలాగే గ్రూప్ 3కి ఒక 200 పోస్టులు, గ్రూప్ 4కి ఒక 100-150 పోస్టులు సుమారు భర్తీ చేశారు. డిఎస్సీలు 2 డిఎస్సీల ద్వారా 17,000కు పైగా పోస్టులు భర్తీ చేశారు. 2 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ల ద్వారా దాదాపుగా 12,000 పోస్టులు భర్తీ చేశారు. ఇవి కాక హెల్త్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక 6-7,000 పోస్టులు పైగా భర్తీ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం 250 పోస్టులు ఒకేసారి భర్తీ చేయడం జరిగింది. ఇవన్నీ గత ప్రభుత్వంలో భర్తీ చేసిన పోస్టులు. మరి జగన్ వచ్చిన తర్వాత భర్తీ చేసిన పోస్టులు ఎన్నో తెలుసా? 0. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భర్తీ చేసిన పోస్టులు 0. స్వయంగా ఆయనే ప్రతిపక్షంలో అనేక హామీలు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన హామీలను కూడా ఒకసారి చూద్దాం. మనం ఏం చెప్పాడో చూడండి. ఆయన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 2.4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అన్నాడు. ఇప్పుడు ఈయన చెబుతున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు కాదు. ఏమన్నాడు ఆయన? ఏపీపీఎస్సీ ద్వారా అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు అన్నాడు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి ఏటా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు అండగా నిలబడతాం. ప్రతి ఏటా అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది. ఏది ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఏది, అందులో ఉద్యోగాలు భర్తీ ఏది? సో ఏపీపీఎస్సీ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్లు కాదు. సిగ్గు లజ్జ వదిలేసి ఏం చెప్పుకుంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి? 6 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. 6 లక్షల ఉద్యోగాలు ఏంటయ్యి? వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు. మరి ఏపీపీఎస్సీ అని చెప్పావు ఇక్కడ. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేవా నువ్వు సచివాలయ ఉద్యోగాలు? ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేవా నువ్వు వాలంటీర్ ఉద్యోగాలు? కాదు కదా. నువ్వు చెప్పింది అది కాదు కదా. ఇంకా ఏం చెప్పావో కూడా చూడు ఒకసారి. ఏమన్నావు ఇక్కడ ఏమన్నావు ఒకసారి నువ్వే చూడు. ఇది జగన్మోహన్ రెడ్డి అఫీషియల్గా తన ఫేస్బుక్ ఖాతాలో 3 ఏప్రిల్ 2019 ఉదయం 9:30 సమయంలో, అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏమన్నాడు ఇక్కడ? వైసీపీ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ, ఏపీ విత్ వైఎస్ఆర్సీపీ ఓట్ ఫర్ ఫ్యాన్ అట వేశారు. దరిద్రం కొద్దీ, వాళ్ళ దరిద్రం కొద్దీ గొర్రెల్లాగా నిన్ను నమ్మి వేశారు దరిద్రం కొద్దీ. తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ, నువ్వు చెప్పిందే మెగా డిఎస్సీ. మరి సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్లు ఉద్యోగాలు అంటావే, నువ్వు చెప్పిన మెగా డిఎస్సీ అక్కడ ఇది కదా అడిగేది. నువ్వు చెప్పిన మెగా డిఎస్సీ అక్కడ ఏమన్నావు? ఇంకా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం, ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను బలపరుస్తాం, సర్కారీ చదువులకు కొత్త వెలుగులు తీసుకొస్తాం, ప్రతి ఏటా మెగా డిఎస్సీ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు అండగా నిలబడతాం. అది నోరో తాటిమట్ట అర్థం కాదు అబద్ధాలు ఆడటానికి. అది నోరా తాటిమట్ట. ఒక అబద్ధమా, 2 అబద్ధమా? ఒకసారి అంటే వదిలేయచ్చు, 2 సార్లు అంటే వదిలేయచ్చు. అరే పోలీస్ కానిస్టేబుల్ అంటావు, డిఎస్సీ అంటావు, గ్రూప్స్ అంటావు, లేకపోతే ఇంకోటి అంటావు, చీర ఒకటి కూడా తీయలేదు. మరి మాట తప్పను మడమ తెప్పనని నువ్వే అన్నావు. అబద్ధాలు ఆడితే గల్లా పట్టి నిలదీయాలి అన్నావు. మరి ఇప్పుడు యువత నిన్ను గల్లా పట్టాలో వద్దా? రేపు యువతకి నేను ఒకటే చెప్తున్నా, రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా, వైసీపీ పార్టీ నాయకులు వచ్చినా సగ్గా గల్లా పట్టి ఒకటే అడగండి, నువ్వు చెప్పిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ? మళ్ళీ ఎవడైనా సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్లు అంటే పేలించరమండి. ఎందుకంటే ఆయన అప్పుడు సచివాలయ, వాలంటీర్ ఉద్యోగాలు చెప్పలా, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని చెప్పాడు. చేశాడా? చెయ్యకపోగా ఈ దరిద్రం చూడండి. ఆయన తీలా, సరే పో, నువ్వు నీకు చేత కాదు వదిలే. తీయకపోగా ఉద్యోగాలు రద్దు చేశాడు, ఉన్న పోస్టులు బీకేశాడు. రేపటి రోజున ఉద్యోగాల్లోకి వెళ్ళాలనుకునే వాడికి అవకాశమే లేకుండా చేశాడు. ఏం చేశాడో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మెగా దగా చేయటం అనేది వాళ్ళ రక్తంలోనే ఉంది. దగా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు, వాళ్ళ రక్తమే. మోసం, కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోట్లు, దగాలు, దౌర్జన్యాలు ఇవే వాళ్ళ ఫ్యామిలీలోనే, వాళ్ళ బ్లడ్లో ఉందే అదే అనుకోండి. జంబో డిఎస్సీ అంటూ ఊరించి నిరుద్యోగులను వచ్చించిన జగను వైకాపా హయాంలో నోటిఫికేషన్ ఊసే లేదు. సరే వదిలే. పైగా ఇక్కడ చూడండి ఒకసారి, 6,592 ఎస్జిటి పోస్టులు రద్దు చేశాడు. పైగా 1,160 ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు రద్దు చేశాడు. వాటితో పాటు 3 పదోన్నతుల రూపంలో మరొక 3,600 పోస్టులు పాయే. అంటే దాదాపుగా మొత్తంగా ఒక 10,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎగిరిపోయినాయి. ఇంకా దౌర్భాగ్యం ఏంటి చెప్పమంటారా? మేము ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్ ఉద్యోగాలు భర్తీ చెయ్యను అనే ఒక షరతు మీద సంతకం పెట్టి జగన్మోహన్ రెడ్డి 1,500 కోట్లు, 2,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకున్నాడు. అంటే నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుని ఈరోజు డిఎస్సీ తీయకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ప్రతిపక్షంలో ఏం చెప్పాడో చూడండి ఒకసారి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి, మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. ఈయన పిల్లలకు మంచి చదువులే చెప్పిస్తుండే ఎక్కడ? ఫారెన్లో
లండన్ వెళ్ళాం కదా మనం. ఈయన ముఖ్యమంత్రి హోదాలో 2 సార్లు దెబ్బకి 40 కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళొచ్చాడు, ఫారెన్ వెళ్ళొచ్చాడు. ఆడ పిల్లలకి మంచి చదువులే, ఇక్కడ మన పిల్లలకే మంచి చదువులు ఉండవు, బాగానే వెళ్ళొచ్చాడు. రాష్ట్రంలో 23,000 పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం 7,900 పోస్టులకే డిఎస్సి ప్రకటించాడు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ఇది ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన మాట. నువ్వు అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయన్నావు? 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నావు. పోనీ టీడీపీ హయాంలో పోనీ 8,000 ప్రకటించారు, పోయినా ఇంకా 15,000 మెగా పోస్టులతో నువ్వు మెగా డిఎస్సి తీసి ఉండాలి. నువ్వు చెప్పిన పోస్టులు అవి మిగిలిన అని చెప్పి నువ్వే చెప్పావు. మరి ఏ లెక్కన మిగిలిన నువ్వు చెప్పావు నాకు తెలియదు. అబద్ధం అని చెప్తే పరిగెత్తించి కొడతారు. ఇప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కదా. సో ఏ లెక్కని చెప్పావు మాకు తెలియదు, కానీ ఇదిగో ఈ 15,000 పోస్టులతో డిఎస్సి తీయాలి. మరి తీసావా? తీయలేదు. బొత్స సత్యనారాయణ ఏమన్నాడు చూడండి. ఈయన కరెక్ట్గా 2023 మార్చిలో ఏమన్నాడంటే డిఎస్సి కోసం ఆగస్టు జూలైలో ప్రకటించే అవకాశం ఉంది, మేము సర్వం సిద్ధం చేసాం, అన్నీ తెప్పించుకుంటున్నాం అన్నాడు. 2023 ఆగస్టు బాయే, 2024 జనవరి కూడా అయిపోతుంది, ఇప్పటి వరకు లేదు. రేపో మాపో ప్రభుత్వం కూడా మారబోతుంది, ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా తీలే. మరి ఈ రకంగా మోసం చేసిన వ్యక్తులను రాజకీయాల్లో ఉండటానికి అర్హులా? ఇప్పుడు నువ్వు 2.4 లక్షల ఉద్యోగాలు అన్నావు, సరే అన్ని తీయలేకపోయావు. 1,00,000 ఉద్యోగాలు ది, పోనీ 50,000 ది, పోనీ ఒక 10,000 ఉద్యోగాలు ది. ఏది అసలు ఉద్యోగం ఏది? ఏదిరా ఉద్యోగం అంటే ఏం చెప్తారు వైసీపీ నేతలు? ఏం చెప్తారు వైసీపీ నేతలు? వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాము. వాలంటీర్లు 5,000 రూపాయలకి పనిచేయటం ఉద్యోగమా? ఈ రోజుల్లో 5,000 రూపాయలకి ఎవడైనా పనిచేస్తాడా? టీ స్టాల్ దగ్గర టీ అమ్ముకుంటేనే ఆడికి 15,000 ఇస్తున్నారు ఈ రోజులో నెలకే. 5,000 రూపాయలకి ఎవడైనా పని చేస్తాడో? వాస్తవానికి వాళ్ళ జీవితాలని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నాడు. 2 లక్షల మంది ఉన్నారు, 3 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు. సచివాలయ ఉద్యోగాలు నువ్వు ఈ ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో కలిపి చెప్పలా. నువ్వు ఇచ్చుకుంటే ఇచ్చుకున్నావేమో, కానీ ఈ ఉద్యోగాలు కాదు కదా. వీటి కోసం ఎదురు చూసేవాళ్ళు ఏమైపోవాలా? టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఏమైపోవాలా? పోలీస్ అవ్వాలని ఆశపడే వాళ్ళు ఏమైపోవాలా? లేదా గ్రూప్స్ రాసి ఉన్నత ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఏమైపోవాలా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా మోసం. మాట తప్పడం మడమ తెప్పడం అంటాడు. 99% ఎక్కడ పూర్తి చేసావయ్యా? 99% హామీలు. అతిపెద్ద హామీ ఇదే కదా. నీ బైబిలు భగవద్గీత మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఇదే కదా. అదే పూర్తి చేయలా. మరి నువ్వు అతిపెద్ద హామీనే పూర్తి చేయలా. సిపిఎస్ రద్దు చేసావా? చేయలేదు కదా. జనవరి 1 ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చావా? ఇవ్వలేదు కదా. వృద్ధులకు గెలవని 3,000 పింఛన్ ఇచ్చావా? ఇవ్వలేదు కదా. పోలవరం చేసావా? చేయలేదు కదా. ప్రత్యేక హోదా తెచ్చావా? తేలేదు కదా. అమరావతి కట్టావా? కట్టలేదు కదా. పోనీ 3 రాజధానులు పెట్టావా? పెట్టలేదు కదా. మరి ఏది నువ్వు చేసింది? ఎక్కడైపోయినాయి హామీలు? సన్నబియ్యం దగ్గర మొదలుపెట్టావు నువ్వు. నేను గెలిస్తే సన్నబియ్యం ఇస్తానన్నావు, తర్వాత తూచి నేను సన్నబియ్యం అవ్వలేదు అన్నావు. అసెంబ్లీ సాక్షిగా అడ్డగోలు అబద్ధాలు, తర్వాత దాన్ని తెర మీద చూపిస్తే మీరు నవ్వుకోటాలు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం కూడా ఈ విధంగానే ఉంది. సరే ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగ యువతకు మాత్రం జగన్మోహన్ రెడ్డి తీవ్ర మోసం చేశాడు. నాడు ఎవరైతే 2019లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారో వాళ్ళే రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగ యువత కాక మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆ షాక్ తగలటం మాత్రం ఖాయం.